అయ్యగారు ఇప్పుడు ఎలా ఉంది అయ్యగారు? రకరకాలుగా ఉంది అమ్మా. పరిమళ, ఆయనకి తీసినట్టు నాకు కూడా తీయవా? తీయకుండా ఎలా ఉంటుంది అమ్మగారు? తీసేస్తాను. తీయమంటే తోస్తావేంటి? ప్రాణం పోయేటట్టుంది. అయ్యో మీరు తీసే ప్రయత్నమే చేశారండి, కానీ తోసినట్టు అనిపించిందా? నీ బంతే తీయమంటే మళ్ళీ తోస్తావేంటి? సార్ కిందకి మీకు గుర్తుపడేసరికి ఆ కంగారు ఏం చేస్తున్నారో నాకే తెలియట్లేదు. ఏదైనా చేసేస్తున్నాను. క్షమించండి అమ్మగారు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి అమ్మగారు, కాళ్ళు అనుకోండి. అయ్యో ఏమైంది? అయ్యో వదలలేదండి. ఏవయ్యా ఏవయ్యా, నువ్వు అన్న తీవయ్యా. ఇట్రా ఇట్రా. అబ్బా ముద్రించుంటాను. అయ్యో ఏవయ్యా తీవయ్యా. నేను తీస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? మీకెలా ఉందో తనకి అలాగే ఉంటుంది అయ్యారు. ఆయింట్మెంట్ బాగా పూసుకొని టాబ్లెట్లు వేసుకోవాల్సిందే. ముఖ్యంగా మీరయ్యా. ఊరికి అదే పదే పదే అనమాకు. క్షమించండి అయ్యా. కూర్చోవయ్యా. సార్ కూర్చోలేరు ఇప్పుడు. పరిమళ వద్దే. సరే అయ్యా, ఇంకేం మాట్లాడు. బాగా అయింది. చూసారా పరిమళ? అత్తయ్య గారు, మట్టి కలపడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బాగా ఆరాలమ్మా. వరి పొట్టు కూడా రేపు కలిపి బొమ్మల్ని చేద్దాం. అలాగే అమ్మా. విన్నావా వాడు వెటకారు? అయినా వాళ్ళ దాంట్లో వేసిన గాజు పెంకులు మన దాంట్లోకి ఎలా వచ్చాయండి? ఏదో జరిగిందే జాను. అది ఇప్పుడు తెలిసేలా లేదు, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అయ్యో? జాను, మట్టి పిసగ్గానే బొమ్మలు అయిపోతాయా? అరే సూరి, గిరి, ఈ పని మీరే పూర్తి చేయండి. జాను పదండి. పోతా. నాన్న అమ్మ పడుకున్నారుగా? బుజ్జి కూడా పడుకుందిగా? ఇంకేంటి? ఏంటి? హ్యాపీగా అంతా జరుగుతుంది కదా, ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అని. అని అదే ఇదే వద్దు అనేది. ఒక్క ముద్దే కదా అడిగింది. ఏవండి, ఓ లాగకపోతే ఓ 2 పెట్టుకోండి, ఓ 4 ఇస్తానొచ్చు కదా. 4 ఇస్తాను, చెంప మీద రండి. భర్తనే కొట్టేస్తావా? కలెక్టర్వి, మీ ఆడోళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అబ్బా, ఊరికే ఒక మాట అంటాం, కొట్టేస్తామా ఏంటి? అది కరెక్టేలే. మరి ఎనర్జీ కొంచెం పెంచొచ్చుగా. తప్పదా? అదిగో మళ్ళీ లాగుతున్నావు. చాలా ఎనర్జీ వచ్చిందా? పదండి,
టెంట్ దగ్గర అంటించొద్దాం. పద. అబ్బబ్బ. అమ్మా. అయ్యో అయ్యో. కానివ్వండ్రా, ఎంతసేపు రే గిరి సూరి పిసికింది పిసుకుతున్నారు. మీ అమ్మ తోడండి, కూర్చొని కూర్చొని చిరాకు వస్తుంది. నేను అసలే కూర్చోలేకపోతున్నానే. ఓ గాజు పెంకులన్నీ జాగ్రత్తగా తీసివేయడానికి ఎంత టైం పట్టింది సార్? పరిమళని కూడా ఉంచాల్సింది సార్, పంపించేశారు. దేనికిరా? సైట్ కొట్టుకోవడానికా? కానివ్వండ్రా. అయిపోయింది సార్, ఈ రాత్రంతా ఆరుద్ది, రేపొచ్చి చేసేస్తాం. ఆ? అదేంటయ్యా, దీంతోనే చేసేస్తాను అంటున్నారు? మరి ఇంకా దేంతో చేస్తాం మేడం? తనంటుంది కలర్ వినాయకుళ్ళ గురించి గిరి. అంటే కెమికల్వి అడుగుతున్నారా? మరి ఈ రోజుల్లో మట్టి ఎవరు కొంటారు సూరి? కలర్ఫుల్ గా రంగురంగులుగా కనపడితేనే కదా కొంటారు. హ, పర్యావరణం గురించి అయినా మనకెందుకు లేవయ్యా, అదే చేయండి. అలాగే సార్, కాకపోతే కెమికల్స్ మేము తేలేదు. రేపు పొద్దున వచ్చేటప్పుడు మేము దస్తానులే. అలాగే సార్, రేపు పొద్దున్నే వస్తాం. వస్తాం. పోండయ్యా స్వామి, పోండి. పోండి. వీళ్లను పంపించేశాం. అయ్యో, సారీ సారీ, వాళ్ళు వస్తున్నారయ్యా. అయిపోయింది అక్షర. హ, ఏంటో ఒక అట్టముక్క పెట్టగానే క్యూ కడతారు అనుకుంటున్నారా? పోయిన కాలంలో చేసినవి వచ్చే కాలంలో అలవాటు అవ్వడానికి ఇక్కడే ఉన్నట్టున్నాడు. ఏమంటున్నావయ్యా? మేమన్నదేంటి, నువ్వు అంటున్నదేంటి? మీ అమ్మ తోడు, ఏమన్నా అర్థం ఉందా? మీ అర్థంలో మీరు మాట్లాడితే మా అర్థంలో మేం మాట్లాడతాం. అది మీరు అనే ముందు ఆలోచించాలి. అమ్మాయి, ఏయ్, ఏంటి? ఏం లేదులే. కెలికించుకోవడం. ఏమయ్యా, సైలెంట్ గా ఉండొచ్చు కదా? ఏమోనే, వాళ్ళని చూడంగానే సర్రున ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. వాళ్ళు పడేది వస్తుందిలే కాని మీ అమ్మ తోడు, ఏం చేయాలనుకుంటున్నావు అది చెప్పు. ఏమయ్యా, పోర్టు పెట్టి పబ్లిసిటీ కూడా చేసేస్తున్నారు. దాంతేముందే, వచ్చే వాళ్ళకి అమ్మడానికి